హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఐ బ్లెస్ దిస్ డే. దేవుడు ఇచ్చిన ఈ యొక్క నూతనమైన దినంను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సో ఎవరైతే ఈ యొక్క మెసేజ్ వింటున్నారో వాళ్ళందరూ కూడా దేవుని నామంలో ఆశీర్వదింపబడింది గాక, దీవింపబడింది గాక. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యని దేవుడు యేసయ్య మీ జీవితంలో పరిష్కరించును గాక యేసునామములో. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనం ఎప్పుడూ కూడా ఒక ప్రశ్నతోనే మనం ఏదైనా సరే మనకి ఎక్కువ జ్ఞానం వస్తుంది. ఏదైనా ఒక ప్రశ్న మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకు ఇలా అయ్యింది అనే ఒక ఆలోచన మనకి ఎప్పుడైతే ఉంటుందో మనం దాని గురించి ఇంకా లోతుగా అర్థం చేసుకుని ప్రతిదాన్ని కూడా మనకి దేవుడు క్లుప్తంగా క్లారిటీగా మనకి అర్థమయ్యే విధంగా మనకి అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం ఒక టాపిక్కి ఎప్పుడు కూడా మనం ఒక టాపిక్ని బట్టే మనం వాక్యం అనేది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఆదికాండం 3వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 16 వరకు. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 16 వరకు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. ఓకే, రైట్. సో ఈ యొక్క వాక్యం మనందరికీ బాగా తెలిసిన వాక్యమే. అయితే ఇక్కడ చూడండి, ఆదాము మనం చూసినప్పుడు అక్కడ ఏమైంది, అయితే ఈ యొక్క స్టోరీ అందరికీ తెలిసిందే. మొదటిగా ఆదాముకి అవ్వ ద్వారా ఏం జరిగింది, ఈ యొక్క వాళ్ళు ఆ పండు తినడం ద్వారా ఏం జరిగింది అనేది మన అందరికీ బాగా తెలిసింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ప్రతి సమస్య కూడా ఎక్కువ పోరాడేది ఎవరిపైన ఎక్కువ సమస్యలు ఎక్కువ కనపడతాయంటే మగాళ్ళపైన కాదు, ఆడాళ్ళపైన ఎక్కువ కనపడతాయి. అవునా? ఎప్పుడు కూడా వాళ్ళు చూడండి, మీరు ఏదైనా ఒక డెలివరెన్స్ చేశారనుకోండి, డెలివరెన్స్ చేస్తే ఎక్కువ దురాత్మలు బయటకు వచ్చేది ఎవరిలోంచి అంటే విమెన్. ఆడవారిలోంచి ఎందుకని ఎక్కువ దురాత్మలు బయటకు వస్తున్నాయి, మరి మగాళ్ళలోంచి ఎందుకు బయటకు రావట్లేదు? ఉండట్లేదా అంటే ఉంటున్నాయి, బాగా ఉంటున్నాయి. మగవారిలో బాగా ఉంటున్నాయి, కానీ ఆడవారిలో డెలివరెన్స్ చేసేటప్పుడు అంటే విడుదల ప్రార్థన చేసేటప్పుడు, అభిషేక ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ బయటకు వచ్చేది దురాత్మలన్నీ కూడా బయటకు వచ్చేది ఎవరిలోంచి అంటే స్త్రీలలోంచి. అవునా? ఎందుకని ఎక్కువ స్త్రీలకే దురాత్మలు ఎక్కువ పడతాయా? స్త్రీలకే ఎక్కువ దురాత్మలు బాగా ఫ్రెండ్సా ఏంటి? ఎందుకని మరి దురాత్మలన్నీ ఎందుకని స్త్రీలని వదలట్లేదు? ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ కష్టాలు పడేది ఒక కుటుంబంలో. ఎప్పుడు కూడా కుటుంబ భారం అంతా కూడా మోసి చేసేదంతా కూడా పురుషులు అయినప్పటికీ కూడా ఎక్కువ బాధలు పడేది మాత్రం స్త్రీలే. అవమానములు, లేకపోతే మాటలు, క్రియలు, లేకపోతే ప్రతి విషయంలో కూడా ప్రార్థన ఎక్కువ చేస్తారు, ప్రార్థనలో ఎక్కువ గడిపి ఏడ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని కూడా పోరాడేది చేసేది అందరూ కూడా ఎవరు అంటే స్త్రీలే. మరి ఇక్కడ చూస్తే ఏమైంది, ఇక్కడ ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నది. కానీ సాతానుగాడు ఆదాము దగ్గరికి రాలేదు, అవ్వ దగ్గరికి వచ్చాడు. పైగా ఎలా వచ్చాడు? మొదటి వచనం చూడండి, అదే అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అంటే ఇక్కడ ఏమైందంట, అన్ని జంతువుల్లో కూడా చాలా తెలివైన జంతువు ఏదంట? పాము. అవునా? సర్పము. అయితే అది అవ్వ దగ్గరికే వచ్చింది, ఆదాము దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఆదాము దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మరి చాలా తెలివైంది కదా. అవునా? చాలా తెలివైంది కాబట్టి
మరి ఆదాము దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పలేదు, ఎందుకు ప్రేరేపించలేదు? మరి అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చింది? మరి ప్రేరేపించి ఏం చెప్పింది? పైగా చూడండి, దానికి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, సాతానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటి, జస్ట్ చాలామంది అంటారు కదా, ఏదో ఒక రాయి వేస్తే తగులుతుందా తగలదా అని ఒక రాయి వేసాను, ఆ రాయి గత తగిలింది. అలాగే ఇక్కడ సాతాను కూడా వాడికి తెలియదు ఏ ఇన్ఫర్మేషన్ కూడా. కానీ అదే మాట, అందుకనే ఇక్కడ చూడండి 2వ వచనంలో, మొదటి వచనంలోనే, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అంటే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది ఎవరికి? అవ్వకి. ఏంటి అని, దేవుడు ఏదైనా ఒక చెట్టు ఫలము తినకూడదు అని చెప్పి ఏమైనా చెప్పాడా అంటే, వీడు జస్ట్ ఒక రాయి వేసాడు అంతే. ఆ రాయికి అప్పటికి మరి అబద్ధాలు ఆడడం మరి దేవుడి నేచర్ కాదు కదా. ఎందుకని దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఆదాముని అవ్వని సృష్టించాడు. మరి దేవుడు అబద్ధమాడుటకు నరపుత్రుడు కాదు, అవునా? వీళ్ళందరూ కూడా అప్పటికి మహిమతోనే నింపబడి ఉన్నారు, మహిమను కోల్పోలేదు. సో వీళ్ళు అబద్ధాలు ఆడే అవకాశమే లేదు, మోసం చేసే అవకాశమే లేదు, ద్వేషించే అవకాశమే లేదు, కోప్పడే అవకాశం కూడా లేదు. అందుకనే అవ్వ వెంటనే అయ్యో నీకు తెలీదా అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసింది. సో ఈరోజు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను మెసేజ్ చెప్పేటప్పుడు, ఏంటి అంటే, సాతాను గాడికి నీ గురించి నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో వాడికి ఏమీ తెలియదు, అంటిల్ అండ్ అన్లెస్. మరి వాడికి అన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి? ఎలాగ నిన్ను అడ్డగిస్తున్నాడు, ఎలాగా నిన్ను ఆపుతున్నాడు, ఎలాగ నీ పనులన్నీ ఆగిపోయేలా చేస్తున్నాడు, ఎలాగ నువ్వు డిసప్పాయింట్ అయ్యేలా చేస్తున్నాడు అంటే, నీ నోరే. నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు వాడికి, నీ నోటితో నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. అది నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడైనా కావచ్చు, లేకపోతే ఇతరులకి నువ్వు చెప్పినప్పుడైనా కావచ్చు, మాట్లాడుకున్నప్పుడైనా కావచ్చు, లేకపోతే ఏ విధంగా అయినా సరే. మరి నువ్వు డిస్కషన్స్ ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సాతాను గాడు ఇలాగే వింటాడు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాడికి ఏమి తెలియదు, అవే వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. చూడండి 2వ వచనంలో, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ఈ తోట చెట్ల ఫలములన్నీ కూడా మేము తినవచ్చు. కానీ 3వ వచనంలో, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అనెను. సో చెప్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఎంత డీప్గా ఇస్తుందంటే, లేదు నువ్వు అనుకున్నట్టుగా కాదు, అన్ని చెట్ల ఫలాలు తినవచ్చు, కాకపోతే ఓన్లీ ఈ చెట్టు ఫలం ఒకటే. ఏం చెట్టు అంటే అది మంచి చెట్లు కలిగిన వృక్షం యొక్క ఫలం యొక్క చెట్టు యొక్క ఫలాలు మాత్రమే తినొద్దు అన్నాడు దేవుడు, అంతే. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఇప్పుడు దాకా సాతాను గాడికి ఒక్క ముక్క అయినా తెలుసా అంటే తెలియదు. చెట్టు ఫలం ఏదో తినకూడదని చెప్పే ఉంటాడు అనే ఒక ఆలోచన మాత్రం ఉంది, కానీ ఏ చెట్టు ఏ ఫలము తింటే ఏమవుతుంది అనేది ఏమీ తెలీదు. అలాంటిది వాడు అంటున్నాడు, వాడు అబద్ధాలు చెప్తున్నాడు. ఎందుకు తినొద్దు అంటున్నాడో తెలుసా? తింటే మీరు దేవుడి కంటే గొప్పగా అయిపోతారు, దేవదూతల్లాగా. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తే దేవతల వలె మీరు అయిపోతారు అని చెప్పి ఇక్కడ అంటాడు. 7వ వచనంలో చూడండి, చదవండి అమ్మా, 4 నుంచి చదవండి. 4. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఎవరు చెప్పారు మీకు చచ్చిపోతారని? అబ్బే లేదు, మీరు అది తింటే ఇన్ని చెట్ల ఫలాలు తిన్నారు, ఏమైనా అయిందా? అవ్వదు. అది కూడా అంతే. చాలాసార్లు సాతాను గడు అలాగే ప్రేరేపిస్తాడు. ఎలా అనగా మీరు వాటిని తినిన దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చదవం. చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని చూడండి, అక్కడ చూడండి, అప్పుడు దాకా ఆ చెట్టు ఫలము అందంగా, సౌందర్యంగా, అట్రాక్టివ్గా, లేకపోతే చాలా జ్ఞానవంతమైన దానిగా ఆ ఫలం కనపడలే.
ఎప్పుడైతే సాతాను అబ్బాబే లేదు లేదు నువ్వు తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు, నీకు ఇంకా మంచిగా జరుగుతుంది, నువ్వు ఆ ఫలము తిన్నావంటే ఈ యొక్క దేవతల వలె నువ్వు మారిపోతావు, దేవుని కంటే ఎక్కువ అవుతావు, దేవుడిలాగా నువ్వు మారిపోతావు, అవునా అని ఇక్కడ ఎప్పుడైతే ప్రేరేపించిందో అప్పుడు ఆ ఫలము ఎలా కనపడింది అంటే ఇంకా అందంగా కనపడి, అవునవును నిజమే, ఇప్పుడు దాకా నేను దీన్ని సరిగా పట్టించుకోలేదు కానీ నిజమే అలాగే ఉంది అని చెప్పి అప్పుడు దాకా కనపడని సౌందర్యంగా, అందంగా, వివేకవంతంగా కనపడిన ఆ ఫలము ఇప్పుడు కనపడింది. చాలాసార్లు సాతాను గాడు మనకి ఇచ్చే ప్రేరేపణలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనం దాన్ని పట్టించుకోం. ఎందుకంటే దేవుడు ప్రేరేపణ ఇవ్వడలేదు కాబట్టి, దేవుడు తలంపు కలగజేయలేదు కాబట్టి మనకు ఆ ప్రేరేపణలు రావు, మనకు ఆ ఆలోచనలు రావు. కానీ సాతాను గాడు ఎప్పుడైతే మన జీవితంలో ఒక అడుగుపెట్టి ప్రేరేపణలు కలగజేస్తాడో చెవి దగ్గర గుసగుసలు ఆడుతాడు. మనుషులకు ఉన్న టాలెంట్ ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక వ్యక్తి గురించి చెప్పాను అనుకోండి, ఆ వ్యక్తిని మీరు చూడకపోయినా సరే ఏం చేస్తారు, చూసినట్టుగా ఊహించుకుని మీ తలంపుల్లో, క్రియేటివ్ మైండ్ కదా, సో మీ తలంపుల్లో దాని అంతటినీ కూడా మీరే ఏం చేస్తారు అంటే ఊహించుకుని ఆహా ఎట్లా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్పి మీరే ఊహించేసుకుంటారు. అంటే మీ సృష్టి మీరే సృష్టించుకుంటున్నారు ఒక ఊహల ద్వారా. సృష్టించుకున్న తర్వాత సాతాను కూడా వచ్చి చెప్పిన ప్రతి అబద్ధాన్ని కూడా మీరే ఆజ్యం పోస్తున్నారు, మీరే జీవింపజేస్తున్నారు. ప్రతి దాన్ని కూడా జీవింపజేసిన తర్వాత బాగానే అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది అని. తర్వాత దాని యొక్క ప్రతిఫలాన్ని చూసేసరికి అయ్యో ఇలా ఎందుకు అయ్యింది అని చెప్పి బాధపడాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ స్త్రీ చూడండి, ఈ యొక్క అవ్వ చూడండి, ఇక్కడ సాతాను ఎప్పుడైతే ఇట్లా ప్రలోభించి ఎప్పుడైతే అబద్ధం చెప్పిన తర్వాతే అంత బాగా కనిపించింది. అంతకుముందు వరకు ఆమె అసలు పట్టించుకోలే, అంతవరకు ఆ ఫలం అసలు అందంగా కనపడలే, సౌందర్యవంతంగా కనపడలే, వివేకవంతంగా కనపడలే, జ్ఞానవంతంగా కనపడలే. అవునా? ఇప్పుడు అన్నీ కనపడుతున్నాయి. కొన్నిసార్లు మనుషులు కూడా అంతే, ఏదైతే మనం దేవుడు ఇంకా ప్రేరేపించలేదని చెప్పి మనం దాని జోలికి వెళ్ళాం, కానీ సాతాను కూడా వచ్చి ప్రేరేపించేసరికి అదే అందంగా కనపడుతుంది. సో మోసపోవద్దు ఎప్పుడు కూడా. అందుకనే ప్రార్థనలో 1, 2, 3 సార్లు మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి ప్రతిసారి కూడా. దేవుడు నిజంగా ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిందా కాదా, దేవుడి దగ్గర నుంచి వచ్చిందా కాదా అని చెప్పి 1, 2, 3 సార్లు మనం ప్రార్థన చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతే తప్ప ఒకసారి ప్రార్థన చేయగానే నేను కళ్ళు మూసుకున్నాను, నాకు అదే కనిపించింది, నేను బైబిల్ ఓపెన్ చేయగానే దాని గురించే ఉంది అంటే సాతాను గాడికి బైబిల్ తెలియదు అనుకుంటున్నావా? సాతాను గాడికి నీకన్నా బాగా బైబిల్ తెలుసు. 2000 వాడు పడదోయబడినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాడు భూమి మీద. సో ఎంతమంది అయితే బైబిల్ చెప్తున్నారో, ఎంతమంది అయితే బైబిల్ చదువుతున్నారో, ఎంతమంది అయితే బైబిల్ గురించి వాళ్ళు ప్రేరేపింపబడుతున్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఇటు లేడా? సాతాను పని చేయడం అనుకుంటున్నారా? గొప్పగా పనిచేస్తాడు. సో మనకన్నా బాగా డీటెయిల్డ్గా క్లూస్తో సహా బైబిల్ వాడికి బాగా తెలుసు. సో నిన్ను ఎలా బురిడి కొట్టించాలో వాడికి బాగా తెలుసు. నువ్వు ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు నీకు ఏ వాక్యం చూపిస్తే నువ్వు లొంగిపోతావో, నువ్వు నమ్మేస్తావో వాడికి బాగా తెలుసు. కాబట్టి నీకున్న ఆలోచన ఏంటి? ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని ప్రభా నీ చిత్తమైతే నాకు ఇది చూపి అని అనుకున్నప్పుడు కూడా కొంతమంది లోపల అనుకుంటారు, కొంతమంది బయటికే అనుకుంటారు. యేసు నామంలో అని చెప్పి అనుకున్నప్పుడు క్యాలెండర్ వైపు చూస్తారు కొంతమంది బైబిల్ ఓపెన్ చేస్తారు, ఇలా క్లోజ్ చేసిన బైబిల్ని ఇలా తెస్తారు, ఇలా దిగని అరే నిజమే దేవుడు మాట్లాడేసాడు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అవుట్. ఎంత సంతోషంగా అయితే నువ్వు స్టార్ట్ చేసావో అంత బాధతో నువ్వు ముగిస్తావు. సో ఇక్కడ అది జరిగేది. సో తర్వాత ఏమైంది, ఇక్కడ సాతాను గాడికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది? నీ దగ్గర నుంచే, నీ నోటి నుంచే. అందుకనే యేసయ్య అంటాడు, నువ్వు ఏమి మాట్లాడుచున్నావో బాగుగా చూసుకో. సో వాట్ యు స్పీక్, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ యు స్పీక్, వాట్ యు ఆర్ స్పీకింగ్. అవునా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. ఎందుకనంటే ఎందుకు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు తెలుసా? నీ పక్కన ఆడు ఉంటాడు, నీ మాటలన్నీ వింటాడు, నీ మాటలను బట్టి ఆడు క్రియలు చేస్తాడు. అవునా? సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే. సో తర్వాత చదువుదాం, 9వ వచనం నుంచి చదువుదాం. ఇక్కడ జరిగిన విషయము మనం ఇందాక చదివాం. 9వ వచనం నుంచి 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాం. అక్కడ ఏముంది? దేవుడైన యెహోవా ఆ యొక్క ఏదైనా వనంలోకి వచ్చి ఆదామా ఎక్కడున్నావు, కనపడట్లేదు, ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అడగంగానే ఆదాము ఏం చెప్తున్నాడు? నేను బయటికి రాలేను, ఎందుకంటే నేను దిగంబరిగా ఉన్నాను.
ఇప్పుడు దాకా ఎవరు కూడా, ఇప్పుడు దాకా ఆదాముకి బట్టలు ఉన్నాయండి? బట్టలు లేవు, నిజంగానే బట్టలు లేవు. స్టార్టింగ్ నుంచి కూడా ఏ మట్టితో అయితే చేశాడో అప్పటి నుంచి అలాగే ఉన్నాడు. అప్పటి నుంచి బట్టలే వేసుకోలే. ఆయనకేమీ ఒక గొర్రెపిల్ల యొక్క చర్మంతో కప్పబడి, లేకపోతే ఒక పెద్ద సూట్ వేసి, లేకపోతే రాయల్ గోల్డ్తో చేయబడిన వస్త్రాలు వేసి అట్లా ఏం లేదు. మొదటి నుంచి దిగంబరిగానే ఉన్నాడు ఆయన. కానీ సాతానుగాడు ఎప్పుడైతే ఆ పండు తినిపించంగానే మంచి చెడు అనే జ్ఞానం వచ్చేసింది ఆయనకి. ఆ ఫలం ఎప్పుడైతే తిన్నాడో మంచి చెడుకి సంబంధించిన జ్ఞానం వచ్చేసి ఆయన అరే నేను బట్టలు లేవు, నేను దిగంబరుగా ఉన్నానని చెప్పి ఆయన దాక్కున్నాడు చెట్టు వెనక్కి వెళ్ళి. సో తండ్రి అయిన యెహోవా అదే అడుగుతున్నాడు, నీకెవరు చెప్పారు నువ్వు దిగంబరు అని? అవునా? కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని చూసి ఆ పరిస్థితి అలా ఉన్నా సరే నువ్వు చనిపోవు, నువ్వు జీవిస్తావు, నీకేమీ కాదు, నీకేమీ తక్కువ కాదు అని చెప్తాడు. కానీ సాతానుగాడే మనకు చెప్తాడు అనమాట. ఏమని అంటే, లేదు నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఇదేం జరగదు, కావాలంటే చూసుకో అనగానే వెంటనే చూస్తాడు, పరిస్థితిని చూసి మళ్ళీ కృంగిపోతూ ఉంటాడు. దేవుడు బలపరుస్తాడు, నీకేం జరగదు అంటాడు. కానీ సాతానుగాడు పక్కనే వచ్చి, ఎవరు చెప్పారు ఇలాగే అయితే? మొన్న వాళ్ళు ఇద్దరు చనిపోయారా, మొన్న నీ పక్కింటి వాళ్ళు చనిపోయారా, మొన్న వాళ్ళకి వస్తే ఇలాగయిందా, మరి మర్చిపోతావేంటి? ఖచ్చితంగా నీకు అదే అని వాడు భయపడినావు. నువ్వు కూడా వాడితో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చావు అనుకో, నువ్వు కూడా వాడి మాటలను అంగీకరించావు అనుకో, ఇంకంతే. వాడు నీ అంగీకారం వాడికి వచ్చేసింది కాబట్టి ఇంకా ఆడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు సాతానుగాడు. సో దేవుడితో మనం ఎప్పుడైతే అంగీకారం ఇస్తామో దేవుడు కార్యం చేస్తాడో, సాతానుగాడికి ఎప్పుడైతే నువ్వు అంగీకారం నువ్వు తెలియజేస్తావో సాతానుగాడు పని చేస్తాడు. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి. సో తర్వాత ఏమైంది? అందుకు ఆయన 11వ వచనంలో, అందుకు ఆయన నువ్వు దిగంబరు అని నీకు తెలిపినవాడు ఎవడు? చూడండి, అందుకనే దేవుడు అక్కడ అడుగుతున్నాడు, నీకు ఈ సంగతి చెప్పింది ఎవరు? నీకు ఇప్పుడు దాకా ఈ విషయం నేను కూడా చెప్పలేదు, ఎవరు చెప్పారు నీకు అంటే అప్పుడు చెప్తున్నాడు స్టోరీ అంతా. మరేమో యాక్చువల్లీ ఏమైందంటే, నేనేమో బాగానే కూర్చున్నాను, నా పని నేను చేసుకుంటున్నా, అప్పుడు నువ్వు ఇచ్చావు కదా, ఆ స్త్రీయే నా దగ్గరకు వచ్చి ఈ పండు తిను బాగుంది అని చెప్పి నాకు తినిపించింది, అప్పుడే నాకు ఇదంతా తెలిసింది. అవునా? సో చూడండి ఇక్కడ, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించి వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. నేనే కొంపదీసి నేను తినొద్దు అన్న వృక్షఫలం యొక్క పండుని నువ్వు తిన్నావా ఏంటి? నాకెందుకో డౌట్ వస్తుంది, నువ్వు ఆ ఫలం తిన్నావా ఏంటి అనగానే వెంటనే మొత్తం స్టోరీ చెప్పేశాడు, జరిగిన స్టోరీ అంతా. అవునా? అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్షములు కొన్ని నాకియ్యగా నేను తింటినా. నేను అప్పుడు దాకా అమ్మయ్య నా పక్కటెముకరికి వచ్చేసింది, అవునా, నా పక్కటెముక వచ్చింది అని చెప్పి చాలా సంతోషపడ్డాడు అవ్వని చూసి. అవునా, నేను జంటనే, ఏ సింహం నీలాగా నాకు జంట ఉంది, ఏ ఏనుగు నీలాగా నాకు జంట ఉంది అన్న క్యాండిడేటు ఇప్పుడు బాగా సంతోషపడ్డా క్యాండిడేటు ఇప్పుడు ఒక తప్పు చేయంగానే తోసేస్తున్నాడు. అన్నీ తోసేసి నాకేం సంబంధం లేదుగో నువ్వు ఇచ్చావు కదా, ఆమె ఇదంతా చేసింది. ఇప్పుడు దాకా నాది అన్న క్యాండిడేట్ ఇప్పుడు కాస్త ఆమె అంటున్నాడు. ఇప్పుడు ఇంకా తోసేస్తున్నాడు మొత్తం అంతా. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటినా నేను. సో ఏం చేసావమ్మా, ఏం చేసావు నువ్వు? చాలాసార్లు దేవుడు మనల్ని అడిగేది ఇదే, ఎందుకమ్మా నేను నీకు చెప్పాను కదా నీకు ఆ అనారోగ్యం తగ్గిపోద్దని, ఎందుకమ్మా నీకు ఆ జాబ్ వస్తుందని నేను చెప్పాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు, మళ్ళీ నువ్వెందుకు దాని నిమిత్తం చింతిస్తున్నావు, మళ్ళీ నువ్వెందుకు దాని గురించి బాధపడుతున్నావు అని చెప్పి దేవుడు కూడా చాలాసార్లు మన దగ్గరకు వచ్చి అడిగేది కూడా ఎలాగ అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నేను నీకు ఇది కలగజేస్తాను, నేను నీకు ఇది ఇస్తాను, నేను నీకు చేస్తా అని. కానీ సాతానుగాడు వచ్చి మనల్ని ప్రేరేపించేసరికి ఆ విశ్వాసం కాస్త మనం కోల్పోయి ఎలా ఉంటున్నాము అంటే, ఏమో ఇది జరిగేలా లేదు, ఇన్ని రోజులు గడిచిపోయింది, ఇంత టైం అయిపోయింది, ఇంత శ్రమలు వస్తున్నాయి, ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడే ఉంటే ఇదంతా జరిగేదా? కాదు, దేవుడు లేడు, ఇదంతా జరిగేది కాదు, నా ప్రయత్నం నేను చేసుకోవాలా, ఎలాగైనా సరే జాబ్ రావట్లేదు కాబట్టి డబ్బులు ఇచ్చైనా నేను జాబ్ సంపాదించుకోవాలా,
ఎలాగైనా సరే ఈ సంబంధాలు ఏది కూడా మంచి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఏదో ఒక సంబంధం ముందు వచ్చిన వాటిల్లో ఏదో ఒకటి చెత్తదో మంచిదో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పెళ్ళి చేసేసుకుందాం, లేకపోతే ఏజ్ అంతా అలాగే గడిచిపోయేలా ఉంది. సాతాను గాడు ప్రేరేపించినప్పుడు ఇలాగే చేస్తారు మనుషులంతా. అయితే దేవుడు కూడా బాధపడుతున్నాడు. ఎందుకని అంటే ఇక్కడ చూడండి, స్త్రీతో అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందుకు 13వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటనియు అని అడుగగా స్త్రీ సర్పమును మోసగించినందున తింటినా నేను. అవునా, సర్పము నన్ను మోసగించింది కాబట్టే నేను తిన్నాను అని చెప్తుంది ఆ స్త్రీ. సో ఇక్కడ ఏంటంటే చాలాసార్లు దేవుడు బాధపడేది ఈ విధంగానే. మన జీవితంలో ఓపిక పట్టు, తగిన కాలంలో నేను నీకు చేస్తానని చెప్తాడు, కానీ మనం ఓపిక పట్టం. సమయం అయిపోతుంది అని చెప్పి కంగారు పడిపోయి ఏదోటి తెచ్చుకుంటాం, ఏదోటి చేసేస్తాం. చేసేసిన తర్వాత స్టార్టింగ్ బాగానే ఉంటుంది, అబ్బా ఓ పని అయిపోయింది అనుకుంటాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత శ్రమలు శోధనలు అన్నీ స్టార్ట్ అయ్యేసరికి ఎందుకు ప్రభా నాకు ఇది చేసావా అని చెప్పి మళ్ళీ దేవుడినే తిడతాను, మళ్ళీ దేవుడి మీదే అలుగుతావు, దేవుడి మీదే నువ్వు కోపడతావు. చేసిందంతా నువ్వు సాతానుగాడి ప్రేరేపణతో చేసుకొని నింద మాత్రం దేవుడి మీద వేస్తున్నావు. అవునా? తర్వాత చదవమ్మా 14వ వచనం. ఓకే, సో ఫస్ట్ ఈ తప్పుకు కారణం ఎవడు అని చెప్పి చూడంగానే పాము కనబడింది. అవునా? ఫస్ట్ తప్పులన్నిటికీ కారణం ఎవరు? సాతాను. సో పాము రూపంలో ఉన్న సాతాను. సో అందుకనే సో సాతాన్ని దేవుడు ఫస్ట్ శపించడం స్టార్ట్ చేశాడు. నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి జంతువులన్నిటిలో నీకే ఎలా ఉండబోతుందంటే అన్నీ బాగానే ఉంటాయి, కానీ నువ్వు మాత్రం ఎలా ఉంటావో తెలుసా? నీ జీవితకాలం అంతా కూడా నువ్వు నీ పొట్టతో నువ్వు పాక్కుంటానే తిరుగుతావు. నీ జీవితకాలం అంతా కూడా మన్ను తినే బతుకుతావు నువ్వు అని శపించాడు. తర్వాత సెకండ్ డోసు ఎవరికి? ఫస్ట్ డోసు సాతానుగాడికి, సెకండ్ డోసు మరియు నీకును అంటే అక్కడ ఎవరు? సాతానుకును స్త్రీకిని. ఎందుకని? నువ్వు వెళ్ళి ఆ స్త్రీని ప్రేరేపించావు కాబట్టి, నీతో అక్కడ లింక్ స్టార్ట్ అయింది కాబట్టి. చదవండమ్మా. ఆగండి. సో సాతానుగాడు ఎక్కువ స్త్రీల వెనకాల పడి ఎందుకు శోధిస్తున్నాడు అంటే ఇక్కడ ఉంది పాయింట్. చూడండి, ఎందుకని అంటే నువ్వు సాతాన్ని పట్టుకుని ఆడి మాటలు నమ్మి నువ్వు ఇదంతా చేసావు కాబట్టి నీ సంతానానికి సాతానుగాడి సంతానానికి వైరము కలగజేస్తాను, కొట్లాట్లు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మరి ఆదాముకి ఈ విషయం ఇలాగ శపించలే. ఆదాముకి శపించిందంతా ఎలాగా? నీ కష్టార్జితాన్ని నువ్వు తింటావు, నువ్వు శ్రమిస్తేనే కానీ నీకు తినడానికి తిండి ఉండదు. అందుకనే ఎక్కువ ఇంట్లో బ్రెడ్ అర్నర్స్ ఎవరు అంటే జెంట్స్. సో అందుకనే ఇంటి యజమాని ఎవరు అనగానే జెంట్స్ అని చెప్తారు, మెన్. అవునా? వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తేనే ఇల్లంతా గడుస్తుందని. సో మరి ఆ శాపం ప్రకారమే ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఇంట్లో మగాళ్ళు ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవట్లేదు. ఇంట్లో శ్రమించేది ఎవరు? ఆడవాళ్ళే. బాధలన్నీ నెత్తి మీద వేసుకుని బాధపడేది ఎవరు? ఆడవాళ్ళే. ఎక్కువ కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసేది ఎవరు? ఆడవాళ్ళే. ప్రతి కష్టము ఎవరికి వస్తుంది? ఆడవాళ్ళకే. ఎందుకని? సాతానుగాడికి స్త్రీకి ఒక లింక్ అనేది వచ్చేసింది. ఏంటి ఆ లింకు అంటే ఇద్దరికి కొట్లాడుతూనే ఉండాలంట వాళ్ళ జీవితకాలం అంతా. అవునా కదా? వైరముని కలగజేసేదను అని అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? సృష్టికర్త అయిన దేవుడే అంటున్నాడు. సో అందుకనే సాతానుగాడు ఎప్పుడూ కూడా మగాళ్ళ వెనకాల పడినప్పటికీ కూడా ఎక్కువ వాళ్ళ శరీరాన్ని ఆక్యుపై చేసి ఎక్కువ నివాసం చేసేది ఎవరిలో అంటే స్త్రీల్లోనే. ఎక్కువ నివాసం చేసేది ఎవరిలో అంటే స్త్రీల్లోనే. కష్టాలు ఎక్కువ వచ్చేది వాళ్ళకే, అనారోగ్యాలు ఎక్కువ వచ్చేది వాళ్ళకే, దురాత్మలు ఎక్కువ పట్టేది వాళ్ళకే, శోధనలు ఎక్కువ కలిగేది వాళ్ళకే, నష్టపోయేది వాళ్ళకే, అన్ని విధాలుగా కూడా వచ్చేది అదే. సో ఎందుకు సాతానుగాడు స్త్రీల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు అంటే
దేవుడు ఇక్కడ పెట్టేశాడు ఆల్రెడీ. అందుకనే వాడు ఫోకస్ ఏంటంట, మళ్ళీ చదువుదాం. నీ సంతానానికి అంటే సాతాను సంతానానికి, స్త్రీ యొక్క సంతానానికి నేను వైరము కలగజేసేదను. ఇంకా ఏది? స్త్రీ యొక్క సంతానము సర్పం యొక్క సంతానం సర్పాన్ని తల మీద కొడతాదంట. అంటే నిన్ను నాశనం చేసేది ఎవరో తెలుసా? ఈ స్త్రీకి పుట్టబోయే బిడ్డలు ఉన్నారా, వాళ్ళే నిన్ను నాశనం చేస్తారు. వాళ్ళే నీ సంతానాన్ని నాశనం చేస్తారు. నీ తల మీద చితక్ కొడతారు. పాము ఎక్కడ కొడుతుందంట? మడిమి మీద అంట. సాతాను గాడు మడిమి మీద కొడతాడంట. అవునా? స్త్రీ మాత్రం ఈ యొక్క స్త్రీ నుంచి పుట్టుకొచ్చిన ఈ సంతానం కానీ ఈ యొక్క జనరేషన్ అంతా కూడా తల మీద కొట్టి చిత కొడతారంట. ఆగండి, ఇప్పుడు అర్థమైందా? ఈ గొడవ అనేది పెట్టాడు ఎందుకని? అవిధేయత వలన కలిగిన శాపం. ఇదంతా కూడా అవిధేయత వలన కలిగిన శాపము. స్త్రీ చెప్పిన మాట వినలేదు కాబట్టి, అవ్వ చెప్పిన మాట వినలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? కోపంతో నీకు ఇంకా ఇద్దరికి కొట్లాడుతూనే ఉండండి మీ జీవితకాలం అంతా. అందుకని నువ్వు చెప్పిన మాట వినలేదు కాబట్టి నీకేం జరుగుతుందో తెలుసా? చూడు ఏంటంట, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. అంటే నువ్వు ఎందుకు అంత కష్టపడాల్సి వస్తుంది నీ జీవితంలో? స్త్రీలు ఎందుకు అంత ప్రయాసపడాల్సి వస్తుంది? వాళ్ళ భర్తను మార్చుకోవడానికి, వాళ్ళ పిల్లలు మార్చుకోవడానికి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మార్చుకోవడానికి. ఏం చేసినా చేయకపోయినా నిందలు వస్తూనే ఉన్నాయి. ఏం చేసినా చేయకపోయినా కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఏం చేసినా చేయకపోయినా అనారోగ్యాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు? ఇక్కడ చూడండి. అందుకనే నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి నువ్వు ఎంతో ప్రయాసపడతావు. నువ్వు గర్భాన్ని కూడా ధరించినప్పుడు, నువ్వు డెలివరీ చేసేటప్పుడు కూడా ఎంతో కష్టంతో నువ్వు డెలివరీ చేస్తావు. అవునా? ఉందా ఇక్కడ? లేదా? అటు చూడండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. అంటే అసలు అప్పుడు దాకా అసలు వేదన లేదు, బాధ లేదు, శోధన లేదు, అసలు కష్టం అనేదే లేదు అవ్వకి. అలాంటిది సాతాను గాడు చెప్పిన మాట విన్నందుకు గాను ఇక్కడ ఏమైపోయింది? ప్రయాసాలు వ్యర్థమైపోతున్నాయి, కష్టాలు ఎక్కువైపోతున్నాయి, బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి, పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి. చాలామంది అంటారు ఈ భూమి మీద అత్యధికమైన పెయిన్ఫుల్ థింగ్ ఏంటి అంటే డెలివరీ. అదొక నూతనమైన జన్మ అంటారు. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే అది కొత్తగా ఒక కొత్త జన్మ జన్మించడమే ఆ స్త్రీ అని అంటారు. అవునా? ఎందుకనంటే చాలా పెయిన్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డెడ్లీ. చనిపోతారు చాలామంది పాపం. అవునా? సో ఇక్కడ ఏమైంది? నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదను. అంటే అసలు నీకు అప్పుడు దాకా సూది గుచ్చినట్టు ఉండేదేమో, లేకపోతే ఒక చిన్న చీమ కుట్టినట్టు ఉండేదేమో నీకు డెలివరీ అయ్యేటప్పుడు, ఒక చిన్న పెయిన్ వచ్చేదేమో నీకు డెలివరీ అయ్యేటప్పుడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? 1% ఉన్నదాన్ని 100% చేసాడు దేవుడు. 1%ని కాస్త 100% చేశాడు. ఇక్కడ వేదనతో పిల్లలను కందువు అంటే బాధతో, కష్టంతో నువ్వు పిల్లల్ని కందువు అన్నాడు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. సో ఇప్పుడు దాకా లేని కొత్త లక్షణాలు డెవలప్ అయినాయి. ఇప్పుడు దాకా అవ్వకి ఇటువంటి లక్షణాలు ఉన్నాయా? ఆమె శరీరంలో, ఆమె జీవితంలో అసలు ఆమెకి నొప్పి అంటే తెలియదు, ఆమెకు అసలు చిన్న బాధ అంటే తెలియదు, కష్టం అంటే తెలియదు, వేదన అంటే తెలియదు, దుఃఖం అంటే తెలియదు, అవమానం అంటే తెలియదు. అసలు ఈ యొక్క వేదనతో పిల్లలను కందువు అనే ఈ యొక్క టాపిక్ కూడా ఆమెకు తెలియదు. అలాంటిది నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. సో చాలామంది ఇప్పుడు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి అంటే పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాంఛతో, అంటే ఒక కోరికతో, ఒక ఆశతో కలిగి ఉండడం అదొక మంచి లక్షణం. ఎందుకంటే దేవుడే వాళ్ళని జతపరిచాడు కాబట్టి ఏమున్నా వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి, స్త్రీకి ఇచ్చాడు ఇది దీన్ని సాతానుగాడు ఎలా వాడుకుంటున్నాడు? పక్కింటి భర్తను కాస్త ఈ పక్కింటి ఆవిడ ఏం చేస్తుంది? రిలేషన్లోకి వెళ్తుంది.
సో ఈ క్రాస్ రిలేషన్స్ అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఈ వాంఛలు కలుగుతున్నాయి? నాకేమైనా ఆయనకు పెళ్ళైనా పర్లేదు, 2 పిల్లలు ఉన్నా పర్లేదు, నాకు ఆయనే కావాలి, నేను ఆయనతోనే ఉంటా, నేను ఆయన పెళ్ళి చేసుకుంటా, సీక్రెట్గా అయినా సరే నేను ఉంటా. మరి ఈమెకి ఉన్న భర్తను కానీ పిల్లల్ని కానీ ఈమెకు గుర్తురాదు, ఆయనే గుర్తొస్తాడు. సో ఆయన కూడా ఏంటి, అట్రాక్ట్ అవుతాడు. అట్రాక్ట్ అయ్యి ఈ రిలేషన్స్ అన్నీ ఎలాగైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ కూడా. అంతటికీ కారణం ఏంటి, ఇక్కడ ఉంది. సో చాలామంది అనుకుంటారు, ఎందుకు ఈయనకి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు వాళ్ళకి బుద్ధి లేదా, ఈయనకంటే బుద్ధి లేదు కాబట్టి గడ్డి తిన్నాడంటే అనుకోవచ్చు. మరి వాళ్ళకి బుద్ధి లేదా అని అంటారు. ఎందుకు బుద్ధి ఉండదంటే ఇందుకే. ఆల్రెడీ దేవుడు ఇక్కడ చెప్పాడా లేదా, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. భర్త ఎడల కాదు, ఇప్పుడు భర్త వెనకాలే కాదు, ఇతరుల భర్తల మీద కూడా వాంఛలు కలుగుతున్నాయి. అవునా కాదా? సో ఇక్కడ ఉంది, అతడు నిన్ను ఏలునని చెప్పాను. సో ఏం జరిగిందంట, ఇక్కడ ఏం జరిగిందంట, ఆయన నిన్ను ఏలుబడి చేస్తాడు. ఇప్పుడు దాకా మెన్ డామినేషన్ అని ఎందుకు వచ్చింది పేరు? ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళైనా, మేము బయటికి రావద్దా, మేము పనులు చేయొద్దా అని చెప్పి హ్యాజిటేషన్స్ అన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, స్టార్టింగ్ నుంచి కూడా ఈ శాపంతో ఉన్నారు కాబట్టే అంత మాటలు కూడా బయటికి రాలేదు. అందుకే బైబిల్లో కూడా ఎవరైనా సరే సేవ చేస్తానని స్త్రీలు బయటకు వచ్చినప్పుడు స్త్రీలు సేవ చేయకూడదు, మీరెవరు చెప్పారు, మీరు పలుపుటి ఎక్కకూడదు, మీరు వాక్యం చెప్పకూడదు, మైకు పట్టుకోకూడదు అని ఎందుకు చెప్తున్నారు? ఇగో ఈ మాటలను పట్టుకునే. కానీ చూద్దాం, నేను మొదటిగా కారణాన్ని చెప్తున్నాను, అర్థమవుతుందా? మూలము ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనేది క్రైస్ట్. సో ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడే నాయన నజరేయుడైన యేసు నామములో ప్రభా, ఇప్పుడే నాయన నీ యొక్క బిడ్డలు నాయన ఇప్పుడే మీరు విడుదల చేయండి, నీ యొక్క బిడ్డలను ఇప్పుడే విడుదల చేయండి. యేసు నామములో ఎవరైతే ఈ యొక్క మెసేజ్ విన్నారో, ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రభా, వాళ్ళ జీవితంలోంచి సాతాను శోధన పోవును గాక. అవునైనా నీ రక్తము ఆ పాపముని శాపముని ఆ ప్రతి దాన్ని కూడా కడిగి వేసింది కాబట్టి ప్రభా, ఏది ఎంత మాత్రం కూడా నీ యొక్క బిడ్డల పైన ఏలుబడి చేయడానికి వీల్లేదు. యేసు నామములో వాళ్ళ జీవితంలో ఏ యొక్క ఫైబ్రాయిడ్స్ ఉన్నా సరే, ఏ యొక్క అవునైనా రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చినా సరే ప్రభా, ఏ రిపోర్ట్స్ అయితే వ్యతిరేకంగా వచ్చినాయి అన్నిటినీ యేసు నామంలో నీ కనికరం చొప్పున అవునైనా నిన్ను ప్రాధేయపడి నీ యొక్క బిడ్డల ప్రార్థన చేసినప్పుడు అన్ని తొలగిపోను గాక. యేసు నామంలో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, శాపము పోవును గాక, నీ యొక్క బిడ్డల పరాక్రమం కలిగిన యోధుల కింద మారును గాక. అవునైనా స్త్రీల యొక్క ప్రార్థన చాలా బలమైనది ప్రభా, స్త్రీల యొక్క ప్రార్థన వాళ్ళ యొక్క డెడికేషన్ చాలా గొప్పది ప్రభా. అయినప్పటికీ కూడా వాళ్ళ సత్యాన్ని తెలుసుకోకుండా ప్రభా వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి అపవాది ఇంకా శోధిస్తున్నాడు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా వాళ్ళ సత్యాన్ని తెలుసుకుని సాతాన్ని చితకొట్టే వారి కింద తయారవును గాకేస్తున్నాములో. ఏ దురాత్మ వాళ్ళ మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు, ఏ దురాత్మకి వాళ్ళు అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. స్త్రీలారా మీ యొక్క నోటిని జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రతి మాటని ఒకరికొకరు చెప్పుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళ ఇలాగా వీళ్ళు అలాగని మాట్లాడుకోవద్దు. ఆ మాటలన్నీ కూడా సాతాను కలగజేస్తున్నాడు. ఆ మాటల ద్వారానే సాతాను మీ జీవితంలోకి అడుగు పెడుతున్నాడు. సో ఏ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినా సరే మీ దగ్గరే మీరు ఉంచుకోండి, అందరికీ షేర్ చేయొద్దు ఎప్పుడు కూడా. యేసు నామములో ప్రభా, లెట్ దేర్ మౌత్స్ be shut, master for Lord, and let them not leak any information to the devil in Jesus name. అవునైనా సాతానికి ప్రభా ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అవ్వ చేసిన పొరపాటు ప్రభా ఏ ఒక్క స్త్రీ కూడా చేయడానికి వీల్లేదు. యేసునామములో ఏ పురుషులైతే ఈ యొక్క మెసేజ్ వింటున్నారో వాళ్ళందరికీ కూడా స్పర్మ్ కౌంట్ కానీ ప్రభా వాళ్ళ యొక్క డిఫికల్టీస్ ఇన్ఫర్మిటీస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోను గాక. యేసునామములో లెట్ దెమ్ బి డెలివర్డ్ అండ్ లెట్ దెమ్ బి హీల్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసునామములో ప్రభా జ్ఞానము కలుగును గాక. ఈ మెసేజ్ విన్న వాళ్ళు ఎవరు కూడా మర్చిపోకుండా ప్రభా తరతరాలకి కూడా ప్రభా అనేక మందిని విడిపించే వారి కింద ఉండిలాగిన మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ లెట్ దెమ్ హ్యావ్ దిస్ రెవల్యూషన్ ఇన్ దర్ లైఫ్స్ అండ్ బీ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రభా వాళ్ళకున్న ప్రతి ఒక్క అనారోగ్యంని, ప్రతి ఒక్క బాధని, వేదనని, జాబుల కోసం ఆరాటపడుతున్న వాళ్ళని, మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని, పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని, వాళ్ళపైన ఏ అపవాది అయితే, ఏ దురాత్మ అయితే, ఏ చీకటి క్రియలు అయితే పనిచేస్తున్నాయో ప్రభా అవన్నీ కూడా విడుదలైపోను గాక. యేసు నామములో నీ యొక్క అగ్నిని విడుదల చేస్తున్నారు. రామ అశాంద రైసి కెరియాల రబోషంద రియాల రఖరబాషంద నమర బర్ష ఖరబాల రియా తరమోషందో. అవును ప్రభా యేసు నామములో ప్రభా
ప్రతి దురాత్మ క్రియల్ని, ప్రతి కట్లని అన్నిటిని ఇప్పుడే తెంచివేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తెంచివేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తెంచివేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలకి కనికరము కలుగునుగాక. యేసయ్య, నీ కనికరము వాళ్ళ మీద కలుగునుగాక. ఆ గుడ్డివాడు అడుగుతున్నాడు, ప్రభా నా మీద కృప చూపించు, నా మీద కనికరం కలుగు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు ప్రభా, మరి మీరు ఆ యొక్క గుడ్డివాడిని మీరు విడిపించినట్టుగా, స్వస్థపరిచినట్టుగా ఎలాగైతే చూస్తున్నామో, నీ కనికరము అందరికీ కలుగును గాక యేసునామములో. నీ కనికరము అందరికీ కలుగును గాక యేసునామములో. థ్యాంక్ యూ జీసస్ ఫర్ రిలీజింగ్ ఎవ్రీ వన్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ జీసస్. లెట్ యూ ఈ మెసేజ్ అంతా కూడా పూర్తిగా వినండి. సగం వినేసి నాకు అర్థం కాలేదు, నాకు బోర్ కొడుతుందంటే నీకు బోర్ కొట్టేలా చేసేది కూడా సాతానే. సో బీ అవేర్ అండ్ లిసన్ టు దిస్ మెసేజ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.